థ్యాంక్స్ అండి. చాలాసేపటి తీసుకున్నారు. ఎప్పటి నుంచి అడుగుతారేమో అడగరా అని ఆలోచించాను. ఇది బరువు ఉంది. అదే కాదు, బరువైంది నా చేతి కప్ చెప్పేసి మీరేంటి రాగి చెకోడి మొత్తం పాలకో స్పెషల్ అనమాట. బూర్లు. ఓహో, పని అన్నయ్య వాళ్ళ అదే రాజన్న ఇది కావడిది పెదపూడి నుంచి వచ్చిందండి. స్వీట్స్ అన్నీ పంపించారన్నమాట. అంటే లడ్డూలు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇప్పుడైతే హడావుడిగా నేను ఎక్కడికి బయలుదేరుతున్నానంటే అమలాపురం వెళ్తున్నాను అనమాట. మా తమ్ముడికి బాబు పుట్టాడు కదా, 3 months ముందు వెళ్ళాను. మళ్ళీ వాడిపల్లి వచ్చినప్పుడు చూశాను, మళ్ళీ వెళ్ళలేదు. సరే చూసేసి దీపావళి మందులు కూడా పట్టుకెళ్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అలాగే అన్నయ్య వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పిల్లలకి దీపావళి మందులు ఇచ్చేసి మా బుడ్డిగాడిని కూడా చూసేసుకొని ఇంకా నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను అనమాట. కరెక్ట్గా భోజనాలు చేసి బయలుదేరుతున్నాం. లేట్ అయిపోయింది. ఏదో హడావుడి ఉంటుంది కదా నాకు. మా వారు రెడీ అయిపోయారా? ఇంకా ఈరోజైతే క్లీనింగ్ మాట. దీపావళి దగ్గరలో ఉన్నాం కదా, ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసి అన్నీ అలా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఒక్కొక్కటి. ఇంక ఈరోజైతే ఈ ప్రయాణం ఉంది. ఇంక ఈ ప్రయాణంతో ఇంకా ప్రయాణాలు తగ్గుతాయి అనుకుంటున్నాను నేనైతేని. అంటే మళ్ళీ ఉంటుంది ప్రయాణం, ఉంటే మళ్ళీ వీడియో తీస్తాను చెప్తాను అనుకోండి. ఇప్పుడైతే జర్నీ మాట. వరుస పెట్టి జర్నీస్ కదా, కొంచెం అంటే మనం ఏదైనా తింటూ ఉంటే స్ట్రాంగ్గా ఉంటాం. ఇంట్లో పనులు అవి ఇవి కొంచెం అడావిడిగానే ఉంటుంది. ప్రయాణం అంటే అమలాపురం 1 way కాబట్టి కొంచెం మా వారైతే కొంచెం స్లోగా నిదానంగానే తీసుకెళ్తారు, స్పీడ్గా తీసుకెళ్ళరు. ఏమైనా నేను స్పీడ్ అన్నానంటే నాకు ఊరుకోరు అన్నమాట, క్లాస్ ఇచ్చేస్తారన్నమాట. ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళాలి కదా జర్నీ అంటే అని. ఇంకా వాడికైతే టబ్బు తీసుకున్నాను. ఇక్కడే రావులపల్లిలోనే తీసుకున్నాను అనమాట. స్నానం చేయడానికి అది బాగుంటుంది కదా అని చెప్పేసి టబ్ తీసుకున్నాను అనమాట బుడ్డగాడి కోసం అని. ఇదిగోండి, ఇంకా నేను పూర్తిగా ఓపెన్ చేయట్లేదు, చూపించుతున్నాను మామూలుగా. సరేలేండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో చూపిస్తున్నాను. బాగుంది కదండి. ఇప్పుడు వాడికి 6 months జరుగుతున్నాయి. 1 year దాకా కూడా కూర్చోబెట్టి చక్కగా చేయించవచ్చు వీలుగా. ఇందులో కాసేపు సరదాగా ఆడుకుంటారు కదా పిల్లలు, బాగుంటుంది. ఇప్పుడు బాత్ కూడా చేయడం ఎక్కువసేపు అదే బాగా చిన్నపిల్లలు కదలేండి, వాటర్లో ఉంటే కొంచెం ఉడుకు తగ్గుతుంది అలాగ అంటున్నారు కాబట్టి మంచిగా ఉంది. వాడు ఒక 2 years దాకా ఇందులో చక్కగా ఆడుకుంటాడని చెప్పేసి ఏదైనా షూట్స్కి అది చక్కగా ఫ్లవర్స్ వేసి అలా డెకరేషన్ చేసుకున్నా పిల్లలతోటి చక్కగా బాగుంటుంది కదా, అందుకని తీసుకున్నాను. ఇంకంతే అండి, చిన్న షాపింగ్ మాట వాడి కోసం. ఇంకా బయలుదేరుతున్నాం మేము కూడా. ఇదిగోండి ఈ లగేజ్ ఉంది, ఇప్పుడు పట్టుకెళ్ళాలి బ్యాగులు. స్టార్ట్ అయిపోదామా? హారిక రెడీయా? అది కూడా వస్తానంది. ఈరోజు సండే మాట, ఖాళీ సెలవు కదా, క్లాస్ ఎలాగో సాయంత్రం అంది. బండి మీద జాగ్రత్త పట్టు కూర్చోవాలి. ఇప్పుడు అది హారిక ఎక్కువ అయినట్టే, హారిక కప్ చెప్పాలి. ఇంకా నువ్వేం పట్టుకుంటావు? దా పర్వాలేదు వచ్చి. ఇదా అదా? థ్యాంక్స్ అండి. చాలాసేపటి తీసుకున్నారు. ఎప్పటి నుంచి అడుగుతారేమో అడగరా అని ఆలోచించాను. ఇది బరువు ఉంది. అదే కాదు, బరువైంది నా చేతి కప్ చెప్పేసి మీరేంటి లైట్ వెయిట్ పట్టేసుకున్నారు. చాలా హెల్ప్ చేస్తున్నట్టు. ఇది పట్టుకోండి, ఇది బరువు ఉంది. అది నేను పట్టుకుంటా బండి మీద. ఓకే తల్లి, ఇది పట్టుకుంటావా? బరువు ఉన్నాయి. ఏం పట్టుకుంటా? కొబ్బరి చెక్కలు ఎండలో పెట్టాను, మీకే చెప్తుంటా. వర్షం పడుతుందేమో, మబ్బు పడితే కనుక తీసేయండి. ఇంకా మేము బయలుదేరుతున్నాము. నిజంగా అమలాపురం వెళ్ళేదారిలో మంచిగా కొన్ని స్పెషల్స్ ఉంటాయి. అవి వీడియో అయితే షూట్ చేస్తాను, మీకు చూపిస్తాను కూడా. వెళ్దామండి. ఇంకా అది బరువు ఉంది, హ్యాంగిల్ తగిలించేయచ్చేమో అది. నాకు చాలా పని ఉంది మొత్తం అన్నీ కూడా. సరే ఇంక ఇచ్చేసాయి, దారిలో చూపిస్తాను మీకు. మైక్ జాగ్రత్త అమ్మా. మైక్ జాగ్రత్త. ఓకే, ఎమర్జెన్సీ మైక్. నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవట్లేదు, నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకురావట్లేదండి. ఓకే, మరి మైక్ పట్టుకోవాలి కదా అరక. చూసారా వెళ్ళేటప్పుడు ఎంత హడావుడి ఉంటుందో తెలుసా, వీడియో అంటే మామూలుగా ఉండదు అన్నమాట. ఇంకా ఓకే 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 ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా లేట్ అయింది, ఇప్పటికే మేము లేట్ చేసేసాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఓకేనా? నాకు ఇచ్చేయండి, నేను పట్టుకుంటాను. అది పెట్టేస్తాయి, ఏం అవ్వదులే. ఇంకా స్టార్ట్ అవుతున్నాం మేము అయితేని. ఇంకా వచ్చేసామండి, దగ్గరికి వచ్చేసాము అమలాపురానికి. అంటే ఇక్కడ ముక్కాల రోడ్ అని ఇంకా డైరెక్ట్ అమలాపురానికి వెళ్తుంది అన్నమాట. ఇది ఏదేపల్లి వంతినికి ఎక్కుతుంది స్ట్రైట్గా. అంటే ఇంకా అంబాజీపేట, పుల్లెటూరు ఇలా ఇవి తగలవు అన్నమాట. బండార్లంక అది తగలదు. కానీ బండార్లంకలో కూడా మంచిగా బట్టలు అవి బాగుంటాయండి. నేత చీరలు అది బాగా ఉంటాయి అన్నమాట. బండార్లంక చీరలు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి. నేత చీరలు అన్నమాట. అయితే ఇంక ఈ దారంతా కూడా ఒక పక్క కాలువ, ఇంకో పక్కన వరి చేనులు పచ్చదనంతో, కొబ్బరి చెట్లతోటి. మీకు ఇంకా తెలుసు కదా, ఇంకా అమలాపురం ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటాయండి. పల్లెటూరులో అంటే వాతావరణం మీకు అర్థమైపోతుంది కదా. ఇంకా ఇక్కడైతే అమలాపురం సిటీకి వచ్చేసాము. ఏంటంటే అండి, అమలాపురం ఎప్పుడు ఫుల్ జనంతో బాగా కలకలలాడిపోతుంటుంది. అంటే చుట్టుపక్కల అన్నిటికీ మెయిన్ సిటీ అమలాపురమే కాబట్టి అక్కడ ఉన్న చుట్టూ గ్రామాలు అన్నమాట. చాలా గ్రామాలు, పల్లెటూరులో 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అలా ఉన్న గ్రామాలకు అన్నిటికీ కూడా మెయిన్ సిటీ అమలాపురమే. అమలాపురంలో షాపింగ్ మాల్స్, సౌత్ ఇండియా, ఎస్ఆర్, మళ్ళీ చందన బ్రదర్స్, ఇంకా చాలా రకాలైతే మాల్స్ అయితే వచ్చినాయండి. చక్కగా షాపింగ్ కూడా రాజమండ్రి దాకా వెళ్ళక్కర్లేదు. అమలాపురంలో ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ షాపింగ్ అయితే ఇక్కడేమాట. మంచిగా బాగానే ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనుకుంటాను, ఇటు సైడ్ జెడ్పీ గర్ల్స్ స్కూల్, బాయ్స్ స్కూల్ ఉంటుందండి. నా చదువు గర్ల్స్ స్కూల్లోనే చదివాను 6th నుంచి. సైకిల్ మీద వచ్చేవాళ్ళం అన్నమాట మేమైతేని. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అయితే వచ్చేసినాయి. ఇలాగేం ఉండి కావు, అంతే ఎప్పుడు ఉన్నట్టు ఉండవు కదా, అన్నీ మారుతూనే ఉంటాయి. ఇంకా చక్కగా చూస్తూ వచ్చానమాట. చాలాయింది మళ్ళీ వచ్చి నేను ఇవన్నీ తిరుగుతున్నప్పుడు అనిపిస్తుంటుంది ఇక్కడ బుక్ స్టోర్ ఉందని మా వారికి, మా హార్కి చెప్తున్నాను అన్నమాట. నేను మా తమ్ముడు ఏమైనా కావాలితే తీసుకుని వాళ్ళం బుక్స్ సంబంధించినవి అయ్యి. ఇదిగోండి, ఇంకా మనకి వెళ్తుంటే గడియార స్తంభం దగ్గరికి అన్నమాట మన ఫ్యామిలీ మెంబర్స్ కనపడ్డారు. ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇలాగే గుర్తుపెట్టుకొని అలాగ మనల్ని పలకరిస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇది కూడా తర్వాత కట్టారన్నమాట, ఇది కూడా. ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఇంకా అంతా అయిపోయింది. చక్కగా వాడిని చూసేసి అనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కనబడి ఇంకా ఎక్కువసేపు ఎవరి దగ్గర ఉండలేదండి. ఇంకా మేము అమలాపురం నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు రావులపాలెం వెళ్ళే దారిలో ఇక్కడ చెరుకు తోటలు స్వయంగా చెరుకు పానకం తయారు చేస్తారన్నమాట. అంటే బెల్లం తయారు చేస్తారు. బెల్లంతో పాటు బెల్లం అయ్యే ముందు వచ్చే పానకాన్ని చెరుకు పానకం అంటాము. అవి ఇంకా రోడ్ సైడ్ ఇంచుమించుగా ఒక 20 కుట్లైనా ఉంటాయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ కాసినప్పుడు కూడా స్మెల్ ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద వాటిని ఏమంటారు, దత్తగిన్నెలాగా ఉంటాయన్నమాట. చాలా పెద్దవి ఉంటాయి వాటిలో కాస్తూ ఉంటారన్నమాట. నేను ఎప్పుడైనా ఆగుదాం అనుకుంటూ ఉంటాను, అలాంటప్పుడు తీసుకుంటే బాగుంటుందని. మామూలుగా కూడా మేము కొనుక్కుంటాం అన్నమాట. ఎప్పుడైనా రోడ్డు మీదే పెట్టి అమ్ముతూ ఉంటారండి బల్లల మీద. అదిని ఇంకా సాయంత్రం అయితే భలే ఉంటుందిలేండి. ఇంకా పల్లెటూరు వాతావరణంలో చూసారా, బెల్లం పొడి, చెరుకు రసం, ఇంకా అంటే ప్రతి కుటుంబం కూడా అమ్ముతూ ఉంటారు కాబట్టి. అంటే చేనులు ఉంటాయి కదండి చెరుకు తోటలు వేయని, ఆ తోట వాళ్ళు పచ్చగించి వాళ్ళు తయారు చేస్తారన్నమాట. వేరే దుక్కుని తెచ్చుకుని అమ్ముకోవడం అలా కాదన్నమాట. నేను అంటే మంట పెట్టి బాగా కాస్తున్నప్పుడు కూడా నేను చాలాసార్లు చూశాను. ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా దగ్గరికి వచ్చేసాము, ఆవిడ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఈ ఆవిడ దగ్గరలో ఏంటంటే పాలకోవా స్పెషల్ అన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది ఇటు సైడ్ వాళ్ళకి. కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు, ఏ సంక్రాంతిగా వచ్చినప్పుడు ఏంటి ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ కొత్తపేటలో ఏంటంటే ఆవిడలో పాలకోవా స్పెషల్ అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను, నేను వీడియో తీసాను చిన్న బిట్ అయితే. నేను ఇంకా జర్నీ అంతా మీకు చూపించాలనిపించింది సరదాగానే. ఇదిగోండి ఇంకా వచ్చేసామన్నమాట ఇక్కడికైతేనే. చూసారా జనం ఎంతమంది ఉన్నారో. ఫ్రెష్గా ఇంకా స్టాక్, నిల్వ స్టాక్ అంటూ ఉండదు. ఇంకా చేస్తూనే ఉంటారు, అవుతూనే ఉంటాయి, పట్టుకెళ్తూనే ఉంటారు అన్నమాట. ఇంతకుముందు వేరేగా ఉండేది, ఇప్పుడు ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకా షాప్ అది పెట్టారన్నమాట. చూడండి లోపల ఎంత బాగుంటుందో. నేను అన్నీ చెప్పాను. నేనైతే పాలకోవా దగ్గరికి వచ్చాను. సాయిరామ్కి అయితే చాలా ఇష్టం, చూపిస్తాను మీకు. అన్నీ ఉంటాయి మొత్తం, పచ్చళ్ళు, పొడులు, బాదంగిరి, బిస్కెట్స్, పొడులు, నువ్వులచ్చిలో ఉన్నది, పోపండ్లు కూడా ఉన్నాయి.
రాగి చెకోడి ఏమో మామూలు చెకోడీలు అగ్రలు వచ్చినాయి. బెల్లం ఇందులో బెల్లం ఇందులో సోంపాపిడి. నువ్వేం తీసుకుంటావు హారిక? ఇది ఆదిలక్ష్మి మొత్తం పాలకో స్పెషల్ అనమాట. స్వీట్ అయితే సూపర్ ఉంటుంది. తీసుకోటి టేస్ట్ చేయవా? నేను ఇక్కడ కూడా మిక్చర్ ఉంటుంది, కారపొడి చూపిస్తాను. 220 బాగుంటాయి. ఇక్కడ ఏమున్నాయి? మరమరాలు ఉండ్లు ఉన్నాయి. తింటావా? ఇదిగో తాళ్ళు ఉన్నాయి. కొమ్ములా? అవి వద్దండి. బెల్లం కొమ్ములు అవి పానకాలు, చెకోడీలు, రాగిలు చెకోడీలు, రాగి పిండి చెకోడీలు కూడా ఉన్నాయి. అక్కడ చూసాను, ఇక్కడ కూడా ఉన్నాయి. హల్వా అనుకుంటాను ఇది. అది గోధుమ హల్వా అనుకుంటాను. ఏం తీసుకున్నాం? గుల్లమిచ్చి. ఆల్రెడీ అది ఇంట్లో వేస్తాను అనుకోండి, బయట అదొక ఆనందం తీసుకోవాలి. అదే కూర వండుకునేది. ఇది ఇంకా చూసారు కదండి. ఇంకా రావులపాలెం వచ్చేస్తాం. ట్రెండ్స్ అది దీపావళికి హంగామా అన్నమాట. షాప్కి లైటింగ్స్ అవి పెట్టేస్తే ఎంత కలర్ఫుల్గా భలే ఉంటుంది. చూడడానికి అయితే బాగుంటుంది కదా. అంటే జర్నీ చేస్తున్నప్పుడు ఏదో కొంచెం బెలా అనిపిస్తూ ఉంటుంది, చూడాలనిపిస్తుంది లైటింగ్స్ అవి పెట్టినప్పుడు. ఇంక ఇక్కడ ఆర్కే రెస్టారెంట్ అన్నమాట. టిఫిన్స్ అయితే సూపర్ అండి. ఇంకా శనివారం అది అయితే అస్సలు ఖాళీ ఉండదు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత పక్కన మహేంద్ర ఇది ఇంకా అంత ఫుడ్ మాట. ఇంకా టిఫిన్స్ అయితే అసలు ఎన్ని టిఫిన్ షాప్స్ ఉన్నా కూడా ఖాళీ ఉండదు. టేస్ట్ కూడా బాగుంటుందిలేండి. ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా వచ్చినప్పుడు. ఆర్చ్కైతే కొత్తగా పెయింటింగ్స్ అవి వేస్తున్నారు, కలర్స్ అవి పెట్టి మొత్తం అయితే అవుతుందన్నమాట. రావులపాలెం కూడా కొంచెం బాగా రెడీ చేస్తున్నారు, అదే లైటింగ్స్ అవి పెట్టారన్నమాట. ఇంకా ఇక్కడైతే జంక్షన్ అంతా ఇంకా ఫుల్ ఉంటుందండి. అది రింగ్ రోడ్ అంటాం అక్కడ మనం, రింగ్ రోడ్ అంటాం. కిందకి వెళ్ళిపోతే అలాగా ఆ వాడపల్లికి స్టార్ట్ అవుతాం. ఇది హైవే అన్నమాట. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. చూశారు కదా, ఏదో సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నా చిన్నప్పుడు చదువు అక్కడే అవ్వడం ఇవన్నీ అలా సరదాగా అవన్నీ షేర్ చేసుకున్నాము. ప్రతి ఆడపిల్ల పెళ్ళైన తర్వాత సొంత ఊరు కాస్త పరాయి ఊరు అయిపోతుంది, పరాయి ఊరు కాస్త సొంత ఊరు అయిపోతుంది అంటారు కదా, అలాగే మాట. నేను కూడా తక్కువ వెళ్ళడం మాట. అమలాపురం ఏదైనా పని ఉంటే వెళ్ళడం, లేదంటే వచ్చేయడం మాట. అంత బిజీ అయిపోతున్నాం అన్నమాట. ఏదో హడావిడి ఏదైనా సందర్భాన్ని బట్టి వెళ్ళడమేనండి. ఇంకా మనం రావులపాలెం అయితే వచ్చేస్తాం. హైవే అంతా కూడా ఫుల్గా ఇదిగోండి. ఇక్కడ జ్యూస్ అది ఇక్కడే కదా, మేము అప్పుడు ఒకసారి చూపించాను కదా, తమ్ముడు అది తీసుకొచ్చాడు కదా అప్పుడు. పక్కనేమో అక్షర థియేటర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి థియేటర్ అయితే. మాకు రావులపాలెంలో బాగుంటుంది అది అయితేనే. ఇంకెలాంటివన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మేమేమో బయటికి వెళ్ళాము, కబుర్లు మళ్ళీ ఇంకో ఫంక్షన్ కబుర్ వచ్చింది, దానికి కూడా వెళ్ళాలి. అయితే ఇప్పుడైతే ఏంటంటే ఇంకా అంతా లేట్ అయిపోయింది అన్నమాట. భోజనాలు చేసేదాకా వెళ్ళొద్దన్నారు కానీ ఇంకా భోజనం చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా ఈయనైతే వద్దని చెప్పేసి వచ్చేసాము. ఇంకా డిన్నర్ దాకా ఉండలేదు. ఇంకా ఇప్పుడేమో మేము వచ్చేటప్పటికి ఎవరు స్వీట్ పంపించారంట. పెద్దమిచ్చిందా? బూర్లు. పని అన్నయ్య వాళ్ళ అదే రాజన్న ఇది కావడిది పెదపూడి నుంచి వచ్చిందండి కావడి. మాకు ఇటు సైడ్ ఏంటంటే అండి, సంక్రాంతికి వెళ్తుంటారు ఏప్రిల్లో. కొత్తగా పెళ్ళైన వాళ్ళ పెళ్ళికొడుకు తల్లి పెళ్ళికూతురింటికి ఏప్రిల్ వెళ్తారన్నమాట. సంక్రాంతికి ఆనవే లేకపోతే తద్ది కావడికి వెళ్తారన్నమాట. అన్నీ పట్టుకుని వెళ్ళి చక్కగా మళ్ళీ వాళ్ళు కూడా అంతే అందంగా పంపుతారు ఏప్రిల్ని. ఆ కావడి మాట, ఆ స్వీటు. బూర్లు వేస్తారు మాకు ఇక్కడ. తద్దిలు జరుగుతాయి అన్నమాట. తద్దిలు అంటే మాకు బాగా ఇంకా ఉండ్రాల తద్ది అట్ల తద్ది అంటే ఖచ్చితంగా మేము చేయాల్సిందే అన్నమాట. ఈ తద్దులు అనేవి మాకు ఇటు సైడ్ ఉంటాయి. మీకు ఏమైనా తెలుసా తద్దుల గురించి ఏమైనా? మాకైతే ఇటు ఉంటాయి. ఇదిగోండి స్వీట్స్ అన్నీ పంపించారన్నమాట. అంటే లడ్డూలు ఇవన్నీ పెడతారు. ఇలా ఉంటుందండి. ఒక పిలుపు వచ్చింది, ఒక స్వీటు మనకి సార్ వచ్చింది. మేము సార్ అంటాము ఇక్కడ.
వాళ్ళేంటి ఇంత రిలాక్స్ అయిపోయారు, నీరసం వచ్చేసింది ఏంటి ప్రయాణం చేసి వచ్చి? కాదు సాయి, వెళ్ళే దారంతా చెరుకు పానకం సాయి. ఆల్రెడీ మన ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి నేను తీసుకురాలేదు. నీకు ఐడియా ఉంది అమలాపురం వెళ్ళే దారంతా ఎలా ఉంటుంది? మంచి లొకేషన్ అండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు వచ్చే సీజన్ అంతా శీతాకాలం కదా. అమలాపురం వెళ్తున్నామంటే రావులపాలెం ఎంట్రన్స్ నుంచి కూడా సూపర్ ఉంటుంది. రావులపాలెంలో మీరు చక్కగా ఆర్కే కానీ లేదా పక్కన మహేంద్ర కానీ అదే టిఫిన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. మంచిగా టిఫిన్ ఎంజాయ్ చేసేసి అలా సరదాగా అటు నుంచి లోపలికి వెళ్తే చిన్న చిన్న పల్లెటూరు. సంక్రాంతికి అయితే సూపర్ ఉంటుందండి. మా ఏరియా అంతా ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా దగ్గరికి వస్తుంది కాబట్టి విజిట్ చేయండి మీరు కూడా. వస్తా వస్తా దారిలో చెప్పాను కదండి, అవిడి దగ్గర స్పెషల్ ఏంటంటే పాలకోవ అన్నమాట. పాలకోవ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆతిరిపురంలో పూతరేకి ఎలాగా స్పెషలో, అమలాపురం వెళ్ళే రోడ్లో అవిడిలో కొంచెం స్పెషల్గానే. ఆ టైంలో అయితే అసలు పాలకోవ ఇప్పుడు బిజీగానే ఉంటుంది, ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఇదిగోండి, మేమైతే స్వీట్స్లో ఎక్కువగా తినేది పాలకోవ, తక్కువ నేను తినేది. సాయిరామ్కి ఇష్టమని తీసుకున్నాం అన్నమాట. చూడండి, తీసుకున్నానా? వీడియో తీస్తున్న అబ్బాయికే ఇష్టం అన్నమాట పాలకోవ అంటే. ఖచ్చితంగా ఫోన్ చేసి, మేము మర్చిపోతామండి మామూలు జర్నీ చేసి ఇంకా గబగబా వచ్చేయాలి కదా, అయిపోయిన పని అయిపోయింది కదా చక్కగా ఇంక వచ్చేద్దాం అనుకుంటాం. ఈయన మధ్యలో కాల్ చేసి నాన్న ఆవిడ దాటేసావా ఏంటి అని అడుగుతాడండి. ఇప్పుడు కూడా అదే ఫోను. అందుకే అనుకోకుండా ఇంక సరేలే వీడు బాగానే గుర్చేసారు, కొంచెం ఎదరికెళ్తే దాటేద్దాం అన్నమాట. టక్కగా ఫోన్ చేసి టక్కన పాలకోవ తీసుకురానా, నా మటుకైనా పావుకిలైనా బట్టరా అంటే ఇంకా సరే అని చెప్పేసి పావుకిలో తీసుకున్నాను. నేనైతే మిర్చి తీసుకున్నాను. హారికకి కర్రీ అంటే ఇష్టం అన్నమాట. ఇది నేను ఇంట్లో కూడా చేసుకుంటాను అనుకోండి. సరే అప్పుడు ఫ్రెష్గా చేసి ఉంచారు కదా అని కొద్దిగా తీసుకుందామని తీసుకున్నాను అనమాట. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. అవును, ఎప్పుడు బాగుంటుంది. నువ్వు ఫోన్ చేయకపోతే నేను తీసుకురాపోదు, నాకు అసలు ఐడియా లేదు అసలు. ఇదిగోండి, ఇంకా ఇదండి ఈరోజు అయితే. నేను చూసారు కదా మా జర్నీ రావులపాలెం నుంచి అమలాపురం అలా సరదాగా జరిగిపోయింది అన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.